రైట్. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఓటర్లు పోలింగ్ బూత్లకు రేపు ఉదయం తరలి రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ సకల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఆ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై అయితే ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు నల్గొండ నుంచి కిరణ్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్, వరంగల్ నుంచి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మనం కిరణ్, ఏంటి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మరోవైపు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ ఎత్తున తాయిలాలు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రిని అధికారులు అందజేశారు. ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈ రోజు సాయంత్రం వరకే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి పోలింగ్ సంబంధించిన ఎన్నికల్లో పాల్గొనే అధికారి మాత్రం ఈ రోజే చేరుకుంటారు. రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్నటి దాకా ప్రచారం చేశారు. ప్రచారం సందర్భంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రచార అస్త్రాలను కూడా అన్ని అస్త్రాలను కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు ఒక లెక్క అన్నట్టుగా ప్రస్తుతం అయితే పాలిటిక్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రచారాల పర్వం ముగిన వెంటనే కూడా ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు పోల్ మేనేజ్మెంట్ లో కూడా పోటాపోటీగా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పార్టీ అభ్యర్థి 3,000 ఓటుకు 3,000 రూపాయలు ఇస్తే మరో పార్టీ అభ్యర్థి 4,000 ఇవ్వడం, ఒక ఆయన 4,000 ఇస్తే మరొక ఆయన 5,000 రూపాయలు ఇవ్వడం, వీటితో పాటు చీరలు అదేవిధంగా ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు కూడా అందజేస్తూ కూడా ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మధ్య టగ్ ఆఫ్ వార్ అయితే తప్పదనేటువంటి సంకేతాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ ఈ రెండు సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ కూడా ఓట్లు అభ్యర్థించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఈ విధంగా ఎవరి రాజకీయ పై ఎత్తులు ఎలా ఉన్నప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ పై కూడా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈసారి నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారింది. కార్పొరేషన్ మారిన నేపథ్యంలో ఈ ఎన్నికను మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలిసారి మేయర్ ఎన్నిక సంబంధించి కూడా ఆయన వార్డులనే నియోజకవర్గంలోనే మకాం వేసి వార్డు తిరుగుతూ కూడా ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఇక బందోబస్తు విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 మందికి పైగా రౌడీ షీటర్లు పాత నేరస్తులను కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 163 సెక్షన్ అమల్లో ఉంచడం జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లకు సంబంధించి ఎవరు కూడా గుంపులు చేరకుండా ప్రలోభాలకు గురి చేయకుండా కూడా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించి ప్రతి అభ్యర్థి సంబంధించి పేరు అదేవిధంగా గుర్తు పార్టీ సంబంధించిన గుర్తు బ్యాలెట్ పేపర్ పై ఉంటుంది. ఈసారి నోటా కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఈ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సాకిచ్చేలా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాజకీయంగా పై ఎత్తులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇటు ఓటర్ల అవగాహన లోపం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి కూడా రోటీ మేకర్ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో చాలా వార్డుల్లో కూడా రోటీ మేకర్ అంటే కారును గుర్తును పోలి ఉన్నటువంటి ఈ రోటీ మేకర్ కూడా కారు పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అంశంగా చెప్పొచ్చు. ఈ ఎత్తులను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది అవగాహన లేని వారు బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఆ ఓటేసేటువంటి క్రమంలో ఈ కారు గుర్తు అదేవిధంగా రోటీ మేకర్ గుర్తు ఒకటే సేమ్ సింబల్ అంటే ఈక్వేషన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో
ఆ కారు గుర్తుకు పడేటువంటి ఓటు ఆ రోటీ మేకర్ కు పడే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఇటువంటి గుర్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వివరించిందనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ ఎత్తులు పై ఎత్తులు అదేవిధంగా ఓటర్ల ప్రలోభాలతో కూడా రాజకీయాలు మొత్తం చాలా హాట్ హాట్ గా మారినటువంటి కిరణ్ పరిస్థితి అయితే ఉంది. కిరణ్ చూస్తుంటాం, నల్గొండ అనగానే కాస్త రాజకీయ చైతన్యం ఉంటుంది, ఉద్యమ నేపథ్యం ఉన్న జిల్లా, ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉన్న పరిస్థితి. సో మీరు చెప్పినట్టుగా స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికను అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బలం కూడా గట్టిగానే ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు ఇది సెమీఫైనల్గా బీఆర్ఎస్ చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాలు అటు బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తన ఉనికిని చాటాలి, అది ఈ ఎన్నిక నుంచే అన్నట్టుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్న పరిస్థితి. సో ఏంటి ఓటర్లను పార్టీలు తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాయా? ఓటర్ నాడి ఎలా ఉంది ప్రస్తుతం? రైట్, పట్టు కోసం కాంగ్రెస్, పరువు కోసం బీఆర్ఎస్ పోరాడాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఏళ్లు దాటింది. ఈ 2 ఏళ్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత, అంటే జనాలు కూడా కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలా వన్ సైడ్ అవుతుందన్నటువంటి నేపథ్యంలో కూడా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకు హుజూర్ నగర్ సెగ్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. కానీ అంతటి కంచుకోటలో కూడా కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ మండల కేంద్రాలు ప్రధాన మండల కేంద్రాల వంటి మేలచెరు, అదేవిధంగా చింతలపాలెం, పాలకీడు, ఈ 3 మండలాల్లో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సెగ్మెంట్ లో ఈ 3 మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఓడించింది. అందుకే ఆ అనుభవాన్ని పాఠంగా మలుచుకుంటున్నటువంటి నేతలంతా కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికలను అత్యంత సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే లోకల్ గా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు కీలకం కానుంది. ఆ నేపథ్యంలోనే ప్రతి ఓటర్ని కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించి ఓటర్లను కూడా తీసుకొచ్చి కూడా ఇక్కడ ఓటు వేయించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. వారి రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు కూడా భరించి కూడా రప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ విధంగా ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఓటు కీలకమైంది. కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు కూడా టై అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే డ్రా కూడా తీశారు. ఆ పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఓటర్ని కూడా కలుస్తున్నారు. ప్రతి ఓటర్ కు పోల్ మేనేజ్మెంట్ కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ అవుతుందని కూడా భావించింది. కానీ సీన్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల కనబడతా ఉన్నాయి. చిట్యాల, అదేవిధంగా చౌటుప్పల్, చెండూరు లాంటి ప్రాంతాల్లో కోమరెడ్డి బ్రదర్స్ కు చాలా పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్. ఆదిలాబాద్